పాటలు పాడుకొని దేవుని స్తుతిద్దాం సహోదరులారా. ఈ సమయంలో ఆనంద కీర్తన పాటల పుస్తకంలో నుంచి సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై అనే పాట పాడుకొని దేవుడి నామాన్ని మహింపరుద్దాం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోను
ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సుమధుర స్వరముల గానాలతో, పాటల పుస్తకంలో నుంచి సుమధుర స్వరముల గానాలతోనే పాట పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల చిన్న నాయసయ్యా నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నాయసయ్యా నీకే
ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దైవజనులు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరిచాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు నాయన. తండ్రి, మీరు ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి దేవుని వాక్యము నీ దాసులు ప్రకటిస్తున్నారు తండ్రి. అనేక బిడ్డలు రక్షణ మారు మనసు పొందటానికి కృప చూపండి. ప్రతి వారు కూడా వేగిరపడి సిద్ధపడి ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి కృప చూపించండి అయ్యా. నీకు వేలాది వందనాలు. వాక్యము ధ్యానిస్తుండగా మీరే ఆత్మశక్తితో మాట్లాడి సహాయం చేసి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియులారా, ఈ యొక్క రాత్రి కాలమందు ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. పిల్లరా, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ముద్రించబడాలని వాక్యం సెలవిస్తుంది. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. ప్రియమైన వారలారా, ఈ యొక్క రాత్రి కాలమందు 3 రకాలైనటువంటి ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముద్ర అంటే సీల్, అంటే అదొక అధికార సూచనకు గుర్తుగా ఉంది. ఒక వ్యక్తి ముద్రించబడినప్పుడు ఆ ముద్ర దేనికి సంబంధించింది అయితే ఆ సంబంధించిన వారికే అధికారం ఉంటుందని మనం లోకపరంగా చూడగలుగుతాం. ఈ రాత్రి కాలమందు దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే ఆత్మచేత ముద్రించబడాలి. పరిశుద్ధ ఆత్మచేత మనం ముద్రించబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు ఎంత దినాల్లో ఒక్కొక్కరిని తన ఆత్మచేత నింపి ఆయన స్వాస్థ్యముగా మనల్ని మార్చుకోవడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మొదటిగా మనం ఆత్మచేత ముద్రించబడ్డామా లేదా అని మనం గమనించుకోవాలి. ఈ చివరి దినాల్లో నువ్వు ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తివి అయితే ఆ వ్యక్తి మీద కేవలం దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది, కానీ అపవాదికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. ఎందుకంటే అతడు ముద్రించబడ్డాడు కాబట్టి. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భక్తులు పరిశుద్ధ ఆత్మచేత ముద్రించబడినట్లుగా మనం చూస్తాం. ఆత్మచేత ముద్రించబడినప్పుడు అపవాది మన మీద ఏ అధికారం కానీ ఎటువంటి ఏలుబడి కానీ అపవాదికి సంబంధించిన ఏ కార్యం కూడా మన జీవితంలో జరగడానికి అవకాశం లేనే లేదండి. బైబిల్లో మనం చూస్తే ఆ కాలమందు అపోస్తలులు మేడగది మీద ఉన్నప్పుడు వారు ఆత్మచేత ముద్రించబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మ ఆవేశం చేత వాక్యాన్ని బోధించగలిగారు. వారు ఆత్మచేత ముద్రించబడటం మాత్రమే కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆత్మచేత ముద్రించబడిన తరువాత వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే అత్యధికమైన కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాం. ఒకప్పుడు వారిలో ఉన్నటువంటి ఓటమి, వారిలో ఉన్న అపజయం, వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యాలన్నింటినీ కూడా వాళ్ళు జయించగలిగారు. కేవలం దేవుని యొక్క అధికారం చేత వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడిన వారుగా ఉంటున్నారు. ఈ యొక్క వాక్యాన్ని లైవ్లో వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవుని ముద్ర లేని వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతకైనా ఉంది.
ఆనాడు అపోస్తులు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు. ఇంకా సంఘంలో చేర్చబడిన విశ్వాసులు అనేక మంది పరిశుద్ధాత్మ అనే ముద్ర చేత వాళ్ళు ముద్రించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి ఆత్మతో ముద్రించబడినప్పుడు ప్రియమైన వారలారా, వాళ్ళ మీద సాతానుగాడు ఎటువంటి అధికారం కలిగి ఉండడు. దేవుని అధికారమే, దేవుని యొక్క ఆలోచనే, దేవుని యొక్క చిత్తమే వారి జీవితంలో జరుగుతూ ఉంటున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో చూసినట్లయితే పాత నిబంధనలో కూడా అనేక మంది ఆత్మచేత నడిపించబడిన వారుగా ఉన్నారు. ఆత్మచేత నింపబడి సాహసమైన కార్యాలు చేశారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఆత్మదేవుడు వారికి తోడై ఉండి వారికి జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మరి ఈ యొక్క రాత్రికాలం మందు వాక్యాన్ని వింటున్న మన జీవితంలో కూడా జయాన్ని అనుభవించాలంటే, అపజయంలో నుంచి మనం విడిపించబడాలంటే, ఓటమిలో నుంచి మనం విడుదల కలిగి జీవించాలనుకుంటే మనం పరిశుద్ధాత్మ అనే ముద్ర చేత మనం ముద్రించబడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే రెండవదిగా మనం చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి, యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుణ్ణి చొరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క అధ్యాయంలో వాళ్ళు వారి యొక్క గుమ్మాలని గొర్రెపిల్ల రక్తం చేత వారు ముద్రించుకున్నట్లుగా మనం చూస్తాం. ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకు పల్లెంలోని రక్తమును తాకింపవలనని మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. చూడండి, రెండవది ఏంటంటే దేవుని రక్తంతో మనం ముద్రించబడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని రక్తం ప్రోక్షణ అనేది మన హృదయాలలో కుమ్మరించబడాలి. యేసయ్య రక్తం మన హృదయాల్లో ప్రోక్షించబడినప్పుడు మన హృదయాల్లో ఉన్న ప్రతి కల్మషం నుంచి విడిపించబడతాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి డాగు మచ్చ ఇవన్నిటి నుంచి మనం ఆయన రక్తపు ముద్రను మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన రక్త ప్రోక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, మనలో ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితం వస్తుంది. మనము ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా మారుతాం. రెండవది, ఆయన రక్తము చేత మనం ముద్రించబడాల్సిన వారంగా ఉన్నాం. ఆనాడు ఆ కాలమందు జీవించిన ఇశ్రాయేలీయులు ఆనాడు మనం చూసినట్లయితే వారు ఐగుప్తులో ఉంటున్నప్పుడు, ఐగుప్తులో దేవుడు చెప్పాడు, సంహారకుడు ఆ యొక్క పట్టణాల్లో సంచరిస్తూ ఆ దేశాన్ని పాడు చేస్తున్న సమయంలో దేవుడు వారికి చెప్పిన నియమం ఏంటంటే, ద్వారబంధపు పైకమ్మి నిలువు కమ్ములకి గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలని అక్కడ మోషే సెలవు ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ఆ సమయంలో ఇశ్రాయేలీయులు మోషే సెలవిచ్చినట్లుగానే, మోషే చెప్పినట్లుగానే గొర్రెపిల్ల రక్తం చేత వారి యొక్క ఇంటి పైకమ్మి నిలువు కమ్మి యొక్క గుమ్మాల ముందు ఆ రక్తాన్ని వాళ్ళు ప్రోక్షించినప్పుడు, ఆ రక్తపు ముద్ర ఆ గుమ్మాలలో వేయబడినప్పుడు అక్కడ సంహారకుడు పని చేయట్లేదు, అక్కడ మరణానికి అవకాశం లేదు, అక్కడ అపవాదికి చోటు లేదు, అక్కడ కేవలం జీవం మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనం యేసయ్య రక్తంతో ముద్రించబడతామో, ప్రోక్షించబడతామో ప్రియమైన దేవుని బిడ్డారా, మరణానికి కానీ, రోగానికి కానీ, దరిద్రత కానీ, చూడండి నిత్య నరకానికి కానీ ఏమాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని ముద్రించాడు. ఈ ముద్ర రక్తపు ముద్ర చేత, యేసు రక్తం చేత ప్రోక్షించబడినప్పుడు ఆ ప్రోక్షణ ద్వారా మనకు ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. మన చుట్టూ ఒక కంచె వేయబడుతుంది, మన చుట్టూ ఒక కాపుదల ఉంటుంది, మన చుట్టూ కూడా ప్రియమైన దేవుని బిడ్డ అపాయం మనకి వద్దకు రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఈ యొక్క అంత్య దినాల్లో ఉంటున్న మన జీవితంలో మన మీద దేవుని రక్త ప్రోక్షణ జరగాలి, మన కుటుంబాల మీద దేవుని రక్త ప్రోక్షణ జరగాలి. మన హృదయాలలో దేవుని రక్త ప్రోక్షణ కనుక జరిగినట్లయితే, యేసు క్రీస్తు యొక్క రక్తంతో మనం ముద్రించబడి ఆ రక్తం చేత మనం కడగబడి ఆ రక్త ప్రోక్షణ మన మీద ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకి మనకు జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఏ అపాయం మన దగ్గరకు రాకుండా ఆయనే కంచెగా మనకు కాపుదలగా ఉండి మనల్ని సంరక్షించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే గొర్రెపిల్ల రక్తం చేత తమ వస్త్రములను ఉదుక్కుంటారో వాళ్ళు
ఆ యొక్క నిత్యత్వంలోకి వెళ్తారని ప్రకటన గ్రంథకర్త రాస్తూ వచ్చారు. మనం ఆయన రక్తంతో కడగబడుతున్నప్పుడు, మన వస్త్రాలను ఆయన రక్తంతో ప్రోక్షించుకొని ఆ రక్తం చేత మనం కడగబడుతున్నప్పుడు ఆ యొక్క నిత్యత్వంలో మనకు చోటు లభిస్తుంది. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో మనకు ఒక హక్కు మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటిగా పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద వేయబడాలి. రెండోదిగా యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం ముద్రించబడాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ ముద్ర మన జీవితంలో ఎంతో ఉన్నతమైన కార్యం జరిగిస్తుంది, ఎంతో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఈ ముద్రల చేత మనము ముద్రించబడాలి. ఎప్పుడైతే ఈ ముద్ర మన మీద ఉంటుందో అపవాది కానీ, ఈ లోక సంబంధమైన శాపానికి కానీ, దరిద్రతకు కానీ ఎటువంటి అవకాశము ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం చూసినట్లయితే మూడవదిగా చివరిగా మరొక ముద్ర ఉంది. అది అంత్యకాలంలో అది వేయబడేటువంటి ముద్ర. అది దేవునిది కాదు కానీ అపవాది ముద్ర. దాన్నే మనం 666 అని కూడా ఎన్నోసార్లు విన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డారా, ఇది చివరి దినాల్లో రాబోతున్న కాలంలో జరగబోయేటువంటి మరొక ముద్ర. ఈ ముద్ర అపవాది సంబంధమైన ముద్ర. ఈ ముద్ర మన జీవితంలో ఉండకూడదు కానీ పరిశుద్ధాత్మ అనే ముద్ర, యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ అనే ముద్ర, ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మనం చూసినట్లయితే పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలకు గుర్తులుగా ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ, ఆయన సూచన ఎంతగానో దగ్గరగా ఉంది. ఆయన సూచనలు ఎన్నో నెరవేరుతున్నాయి. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే అపవాదికి కూడా ఒక ముద్ర ఉంది. ఆ అపవాది ముద్ర ఎవరైతే భక్తిహీనంగా ఉంటారో వారి మీద వేయబడుతుందని వాక్యంలో రాయబడింది. ఆ అపవాది ముద్ర అనేది మన మీద వేయబడకూడదు. ఆ 666 అనే ముద్ర గనక మన జీవితంలో పడితే మనం నిత్యత్వంలోకి వెళ్ళలేమండి. మనం పరిశుద్ధమైన నూతనమైన యెరూషలేములోకి వెళ్ళే అవకాశం ఉండదు. భవిష్యత్తులో అంత్యక్రీస్తు ఏలుబడి చేయబోతున్న రోజుల్లో ఈ ముద్ర ఉన్న వారికే ఆ యొక్క క్రయ విక్రయాలు చేయడానికి అవన్నీ అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ ముద్రలు లేకపోతే ఆ దినాల్లో శ్రమలు వస్తాయి. ఎవరికంటే ఎత్తబడకుండా విడిచిపెట్టబడిన వారికి ఇటువంటి శ్రమలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఈ భయంకరమైన ముద్ర మనం తప్పించుకోవాలంటే మనం ఇప్పుడే దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడితే, పరిశుద్ధుడైన దేవుడు ఆయన మేఘారుడ వస్తున్నప్పుడే మనం ఆయన చేరుకోవడానికి మేఘాల మీద కొనుకోబడతాం. అప్పుడు ఈ అపవాది ముద్ర మన మీద పడదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగానే మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన మేఘాల మీద మనము ఆయన వస్తుండగా మనం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళాలంటే మనం ఆత్మచేత ముద్రించబడాలి. సమయం ఉండగానే బాప్తిస్మం తీసుకోవాలి. సమయం ఉండగానే మారు మనసు పొందాలి. సమయం ఉండగానే ఆత్మచేత ముద్రించబడి దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపరచబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకున్న ఈ యొక్క మంచి తరుణమందు, మనకున్నటువంటి ఈ కొంచెం కాలంలో మనం ప్రభువుని నమ్ముకొని ప్రభు యందు భయభక్తులు కలిగి ప్రభు మీద ఆధారపడుతూ జీవించాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. కనుక ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ వింటున్నప్పుడే నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభా నన్ను ముద్రించు, ప్రభా నీ రక్తంతో నన్ను ప్రోక్షించు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ రాకడలో నన్ను కొనుపో అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు రాబోతున్న ఆ శోధన కాలంలో మనం తప్పిస్తాడు. రాబోతున్న భయంకరమైన కాలంలో మనం ఉండకుండా, అపవాది ముద్ర మన మీద పడకుండా దేవుడు మనల్ని కాపాడి తన రెక్కల మీద మనల్ని ఎక్కించుకొని ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలోనే మనం రక్షించబడి మారు మనసు పొందుకొని బాప్తిస్మ అనుభవాన్ని, పశ్చాత్తాపాన్ని పొందుకొని ప్రభు యొక్క రాకడకు మనం అందరం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు ఈ రాత్రి కాలమందు ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి దూరాన సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆయన ఒక్కొక్కరిని ముద్రించినట్లుగా కృపను అనుగ్రహించమని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవానికి స్తోత్రాలు స్తుతులు నాయన. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథంలో నాయన రాయబడినట్లుగా ఆత్మచేత ముద్రించబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చివరి దినాల్లో ప్రభువా నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి, నీ ఆత్మచేత మమ్మల్ని అలంకరించండి, నీ ఆత్మతో మమ్మల్ని నాయన నడిపించండి, నీ ఆత్మచేత ప్రభువా
అయ్యా ప్రభు మమ్మల్ని నడిపించి మాకు ఆలోచన చెప్పండి అయ్యా. ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్ముడిగా మమ్మల్ని మీరు నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా ప్రభు నీ రక్తంతో మమ్మల్ని కడిగి అయ్యా నీ రక్త ప్రోక్షణ ఆమె జరిగించండి. ఇంకా ఎంతమంది అయితే మారు మనసు లేక రక్షణ లేకనైనా పశ్చాత్తాపం లేకుండా ఉన్నారు, వారు నీ రక్తంలో కడగబడినట్లుగా, ప్రోక్షించబడినట్లుగా, విడిపించబడినట్లుగా, విమోచించబడినట్లుగా గొప్ప కార్యం వారి జీవితంలో మీరు జరిగించి ఆశీర్వదించి ఉన్నతమైన కార్యాలు జరిగించండి. రాబోయే కాలంలోనైనా అంత్యక్రీస్తు యొక్క ముద్ర మా మీద పడకుండా ఉండాలంటే ప్రభా ఇప్పుడే మేము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభా. ఇప్పుడే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రభా పశ్చాత్తాపంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత మాకు ఎంతో ఉంది ప్రభా. అయ్యా ఈ సమయంలో పశ్చాత్తాపాన్ని కలిగించండి, మారు మనసుని కలిగించండి. మీరు మమ్మల్ని తప్పించండి. రాబోతున్న ఉగ్రత దినంలోంచి ప్రభు మమ్మల్ని విడిపించి మారు మనసును దయచేయండి, హృదయానికి పరిశుద్ధతను దయచేయండి, హృదయాన్ని రక్తంతో ప్రోక్షించండి ప్రభా. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఆయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించి, లైవ్ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి నీ మహిమ గల రాకడకు మీరు సిద్ధపరుస్తూ రమ్మని త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి సహోదరులారా. మరి ఇంతవరకు కూడా లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ దేవుని వాక్యం మీకు అందించబడింది. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. గనుడా మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత ముద్రించబడాలి, ఆత్మతో శక్తితో నింపబడాలి. ఈ రీతిగానైనా నేను ఎల్లప్పుడూ కొనియాడుతున్నట్టుగా సహాయం చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. దేశంలో భయంకరమైనటువంటి వ్యాధులు ప్రభువా, భయంకరమైనటువంటి వ్యాధినైనా విజృంభిస్తుంది ప్రభువా. అయ్యా తండ్రి, అనేక బిడ్డలు చనిపోతున్నారు తండ్రి, అనేక మంది చనిపోయారయ్యా. అయ్యా తండ్రి, అనేక క్రైస్తవులను ఆయన నశించిపోతున్నారు తండ్రి. అయ్యా ఆ వ్యాధి నుంచి విరుగుడు కలిగించండి ప్రభువా, ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించండి తండ్రి. ప్రతి కుటుంబంలో నీ యేసు రక్తం ద్వారా ప్రోక్షించు ప్రభువా. ఆ మహమ్మారిని, కరోనాని తోలండి ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా అనేక బిడ్డలు అయ్యా చనిపోయారు, చిన్న బిడ్డలు చనిపోయారు అయ్యా, అనేక మంది ప్రభువా నాయన చనిపోతున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృప చేత, నువ్వు కార్చిన రక్తం చేత స్వస్థత, బలము, శక్తి ప్రతి ఒక్కరికి దయచేతండి. నీ కృప తోడుగా ఉంచునైనా ప్రతి కుటుంబంలో యేసు రక్తం ద్వారా స్వస్థత పొందే బిడ్డలుగా సహాయం చేస్తూ కృప చూపుతారండి తండ్రి. అయ్యా ఇంతవరకు ఈ దాసుల వాక్యం చెప్పిన విధంగా తండ్రి ఆత్మచేత ముద్రించబడి నీ కృపాస్థలంలో రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా సహాయం చేస్తున్నామని, కృప చూపమని, మహిమ ఘనత ప్రభుత్వం అన్ని కూడా మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.